హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లోకేష్ని. ఫ్రెండ్స్, మనం ఈరోజు టెలిగ్రామ్ బోట్లో రన్ అవుతున్న పిక్సెల్వేర్స్ ట్యాబ్ మైనింగ్ గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను నేను మీకు ఈ వీడియోలో. సో వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా స్టెప్ బై స్టెప్ అన్నీ చూడండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో కొత్తగా నేను ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. మర్చిపోకుండా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఫస్ట్ నేను వీడియో కన్నా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. మీకు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. దీని గురించి నేను ఏమేమి డీటెయిల్స్ ఇచ్చాను అనేది. ఓకే, ఫస్ట్ మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ మైనింగ్ సంబంధించిన జాయినింగ్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి స్టార్ట్ బటన్ అని కనబడుతుంది. మీకు స్టార్ట్ అనేది పెద్ద అక్షరాలతో. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ లాంచ్ బోట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో లాంచ్ బోట్ మీద క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కింద మనకి కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ ఎర్నింగ్ అని, ఇన్వైట్ ఫ్రెండ్స్ అని, ఫైట్ ఆప్షన్ అని, టాప్ అని, రివార్డ్స్ అని. సో వీటి గురించి అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం ఇప్పుడు. సో ఎర్నింగ్ బటన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ ఎర్నింగ్ బటన్ క్లిక్ చేశాక మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం దాంట్లోనే ఉన్నాము. మనకి ఇక్కడ ఎల్లో కలర్లో క్లైమ్ అనే ఆప్షన్ కనపడుతుంది చూడండి. ఇది మనం ప్రతి 8 గంటలకు ఒకసారి మనకి ఇక్కడ పాయింట్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రతి 8 గంటలకు ఒకసారి మనం ఈ పాయింట్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్స్ని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఈ వస్తున్న పాయింట్స్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనకి ఇందులో కాయిన్స్ వచ్చేసి మనకి లక్షల్లో మిలియన్స్లో వస్తాయి కాయిన్స్. సో వాటిని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండవచ్చు. మనం ఇందులో ప్రతిరోజు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎక్కువ పాయింట్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం ఎన్ని పాయింట్స్ అయితే క్లెయిమ్ చేస్తామో వాటిని బేస్ చేసుకుని మనకి వీళ్ళు టోకెన్స్ అనేది ఇస్తారు. ఆ టోకెన్స్ మనం క్యాష్ రూపంలోకి తీసుకెళ్ళవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ పాయింట్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ రివార్డ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రివార్డ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రివార్డ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలాగైతే ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూసారా. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి, నేను దీన్ని టేప్ జరుగుతుంది. ప్రతిరోజు మనకి ఇలాగా 10K నుంచి అంటే 10,000 నుంచి దగ్గర మనకు వచ్చేసి 50,000 60,000 దాకా వస్తాయి కాయిన్స్. ఓకేనా, అట్లా మనం ప్రతిరోజు కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతిరోజు కలెక్ట్ చేసుకోవటం వల్ల ఒకటి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి మనకి ఇక్కడ డైలీ కాంబో అని ఉంది చూడండి. ఇది వచ్చేసి మనకి డైలీ కాంబో ఇది. సో ఈ డైలీ కాంబోని మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలంటే మీకు చూపిస్తాను చూడండి. అది ఫ్రెండ్స్ చూడండి, ఇది మన టెలిగ్రామ్ ఛానల్లోకి మనం తీసుకొచ్చాను. సో నేను కొత్తగా అయితే మన తెలుగు పీపుల్కి ఈ టెలిగ్రామ్ బోట్ మైనింగ్స్ గురించి కానీ లేదంటే అసలు ఫ్రీ మైనింగ్స్ గురించి కానీ తెలియజేద్దామనే ఉద్దేశంతో మన ఛానల్ అయితే పెట్టడం జరిగింది. సో ప్రతిరోజు మనం ఈ టెలిగ్రామ్ ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ కాంబో గురించి ఎలా కలెక్ట్ చేసుకోవాలనేది. సో ఇట్లా పిక్స్ ఉంటే ఈ పిక్స్ని మనం సరైన పద్ధతిలో పెట్టాలి. ఎలా పెట్టాలి ఏంటనేది మనకి కింద ఈ వీడియో కింద ఒక లింక్ ఉంది చూడండి. ఇక్కడ ఈ వీడియో కింద ఒక లింక్ ఉంది. సో అదే నేను ఇక్కడ ఇచ్చాను. హౌ టు క్లైమ్ వీడియో అని ఉంది సార్, దాని మీద క్లిక్ చేయండి, మీకు ఓపెన్ అవుద్ది. అది కూడా మీకు చూపిస్తాను, దీని మీద క్లిక్ చేయండి. సో మనం అయితే వీడియోలోకి అయితే వచ్చాము చూడండి. ఎట్లాగా మనకు ఉంటుంది ఆ వీడియో ఇప్పుడు ప్లే అవుతుంది. డైలీ రివార్డ్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ప్లే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ప్లే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలాగైతే పిక్స్ వస్తాయి. ఈ పిక్స్ని మనం ఏం చేయాలంటే ఒక్కో దాన్ని తీసుకెళ్ళి సరైన పద్ధతిలో పెట్టాలి. అంటే నేను మీకు పోస్ట్ చేస్తా కదా, ఏ అయితే వరుసలో ఉన్నాయో అదే వరుసలో సేమ్ మనం ఆ పిక్స్ని ఇలా పట్టుకొని తీసుకెళ్ళి ఆ బాక్సులు పెట్టాలి. ఒకవేళ లేదనుకుంటే ఆ ఇంటూ మార్క్ మీద నొక్కితే ఆ పిక్స్ మళ్ళీ వెళ్ళిపోతాయి. మళ్ళీ అక్కడ ఏదైనా తప్పుగా పెడితే మళ్ళీ కరెక్ట్ పిక్ని మనం అక్కడ పెట్టవచ్చు. మనం అట్లాగా ఈ 4 పిక్స్ ఉంటాయి ప్రతిరోజు. ఈ 4 పిక్స్ని ఇలా సెట్ చేసుకొని చెక్ మీద క్లిక్ చేయాలి. ఆ చెక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. 100% అని పడుతుంది. అప్పుడు క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. సో అట్లా ప్రతిరోజు మనం ఈ పిక్స్ని కలెక్ట్ చేసుకొని కాంబో కార్డ్ మీద మనం కాయిన్స్ అనేది సంపాదించుకోవచ్చు. ఇట్లాగా మనకు ప్రతిదీ ఏంటంటే టెలిగ్రామ్లో మనకి పిన్ టు పిన్ మెసేజ్ ఉంటుంది. మనకి ప్రతిదీ ఎట్లా చేయాలి ఏంటి అనేది మనం వీడియో కన్నా ముందు
మన టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకని మిమ్మల్ని టెలిగ్రామ్ ఛానల్లో ముందు జాయిన్ అవ్వమని చెబుతున్నా. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. గురించి కాంబోని ఎలా కలెక్ట్ చేసుకోవాలని చూశారు కదా. సో అలా ప్రతిరోజు చేసుకోవాలి. ఈ కింద ఉన్న దాన్ని కూడా ప్రతిరోజు మనం క్లెయిమ్ చేసుకోవాలి. అలాగే వచ్చేసి మూడోది మనకి ఇక్కడ స్పిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది మనం కొనుక్కోవాలి కాయిన్స్ని పెట్టి. ఆ స్పిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి 2 స్పిన్స్ వచ్చేసి 1.4 మిలియన్ కాయిన్స్ అని అడుగుతుంది. బై చేయమని అడుగుతుంది. ఇక్కడ బై అనే ఆప్షన్ ఉంది చూడండి. సో దీన్ని బై చేసుకోవచ్చు, లేదంటే మనకి స్టార్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ స్టార్స్ని పెట్టి కూడా కొనుక్కోవచ్చు. సో దీని జోలి వెళ్ళమాకండి, ఇది పెయిడ్ వర్షను. ఓకేనా, మన దగ్గర కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీరు స్పిన్స్ ద్వారా మీరు కాయిన్స్ సంపాదించుకోవాలనుకుంటే మీకున్న కాయిన్స్ని పెట్టి ఇక్కడ కొనుక్కొని వాటిని అయితే స్పిన్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఇవి అటు ఇటు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవి. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే అటు ఇటు ఇట్లా వెళ్తూ ఉంటాయి, బారుగా వెళ్తూ ఉంటాయి. సో అవి ఎక్కడో ఒక చోట దీని ఎదురుకొచ్చి ఆగిద్ది. ఇక్కడ ఆగిన పాయింట్స్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు 3 పద్ధతులు చెప్పే కదా మీకు. ఒకటి వచ్చేసి ప్రతిరోజు క్లెయిమ్ చేసుకోవాలి, రెండోది కాంబో కార్డ్స్ ద్వారా, మూడోది వచ్చేసి స్పిన్స్ కొనుక్కొని స్పిన్ చేయటం వల్ల మనం పాయింట్స్ని సంపాదించుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకి ఇందులోనే మనకి చూడండి ఇక్కడ రివార్డ్స్ అని ఉంది కదా, దీని పక్కనే టాస్క్స్ అని ఉంది చూడండి. ఈ టాస్క్స్ మీద క్లిక్ చేయండి. ఈ టాస్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత కింద మనకి టాస్క్లు ఉన్నాయి, ఇవి అర్థమవుతుంది కదా. ఈ టాస్క్స్ ఉన్నాయి. ఈ టాస్క్స్ ఏంటంటే మీరు చేయండి. ఎగ్జాంపుల్కి మీకు ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్ట్ అని ఉంది కదా, ఈ స్టార్ట్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. స్టార్ట్ అనే బటన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత దీన్ని లైక్ చేయండి, రీట్వీట్ చేయండి. లైక్ చేసి రీట్వీట్ చేసిన తర్వాత దీన్ని స్క్రీన్ షాట్ తీయండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఆప్షన్స్ అడుగుతుంది, అటాచ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఇక చూడండి అటాచ్ చేయమని అడుగుతుంది. అంటే ప్రూఫ్ కోసం వాళ్ళు స్క్రీన్ షాట్ అడుగుతున్నారు. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా ప్లస్ గుర్తు ఓపెన్ అవుతుంది. ఈ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయండి. మనకు డైరెక్ట్ ఇమేజెస్లోకి వెళ్తుంది. మనం ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసిన దాన్ని అప్లోడ్ చేయండి. దీని మీద సెండ్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా కింద, ఈ సెండ్ ఫైల్ మీద క్లిక్ చేయండి. మనం సెండ్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి మనకి ఇక్కడ వాళ్ళు ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. మినిమం 48 అవర్స్లో దీన్ని అయితే అప్రూవ్ చేసి మనకి వాళ్ళు ఇస్తారన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ, ఈ పాయింట్స్ అనేది మనకి ఆటోమేటిక్గా వాళ్ళు క్రెడిట్ చేస్తారు మనకి. ఓకేనా. సో ఇలా ప్రతిదీ ఏంటంటే మనం ఇలా చేయటం, దాన్ని స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసుకోవటం. ఇది ఉంది పిక్సెల్వర్స్. సో దీన్ని కూడా చేస్తున్నాను, దీన్ని ఆల్రెడీ చేశాను. సో చూడండి ఇది కూడా 48 అవర్స్ టైం అడుగుతుంది. 48 అవర్స్ అయిన తర్వాత ఇది కూడా అప్రూవల్ అయితే మనకి ఇన్ని పాయింట్స్ అనేది మనకి క్లెయిమ్ అవుతాయి. ఆటోమేటిక్ వాళ్ళే మనకి మన పాయింట్స్లో కలిపేస్తారు. సో ఇట్లా ఏంటంటే ప్రతిదీ మీరు వీటన్నిటిని చేసుకొని పాయింట్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. చూడండి ప్రతి టాస్క్ ఇక్కడ కామన్గా వాళ్ళు ఇచ్చింది పాయింట్స్ ఏంటంటే 28,20,000 పాయింట్స్ ఇస్తున్నారు. ఓకేనా, 28,20,000 పాయింట్స్ అన్నీ మనకి లక్షల్లోని మిలియన్స్లోని పాయింట్స్ ఇస్తూ ఉంటారు. సో వాటిని టోకెన్ రూపంలోకి తర్వాత వీళ్ళు కన్వర్ట్ చేస్తారు. సో ఎన్ని టోకెన్స్కి ఎన్ని పాయింట్స్ ఇస్తారనేది చూడాలి మనం, అది కూడా. సో మనకి రివార్డ్ సెక్షన్లో వచ్చేసి మనకి వీటన్నిటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఫైట్ అనే సెక్షన్లోకి వెళ్దాము. ఈ ఫైట్ అనే సెక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మనం పాయింట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది కూడా మనకు ఉపయోగపడుద్ది. చూద్దాము. మీకు ఫైట్ అనే సెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ గుర్తు ఉంది కదా, ఈ ప్లస్ గుర్తు మీద ప్రెస్ చేయండి. ప్లస్ గుర్తు మీద ప్రెస్ చేసిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ బయ్యింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ బయ్యింగ్ అనే ఆప్షన్ కింద కొన్ని కాయిన్స్ రేట్ కూడా ఇచ్చాడు. సో నేను ఆల్రెడీ కొన్ని బై చేశాను కాబట్టి నాకు ఇంత రేట్ అయితే చూపిస్తుంది. మీకు స్టార్టింగ్లో ఇంత రేట్ అయితే చూపించదు. ఓకేనా, మీ దగ్గర ఉన్న కాయిన్స్తో మీరు వీటిలో బై చేసుకోవాలి. బై చేసిన తర్వాత నేను ఈ టేప్ జరుపుతున్నాను చూడండి, దీన్ని ఇట్లా జరుపుతున్నా. ఇది వీటిని నేను బై చేసిన, దీన్ని బై చేశాను, దీన్ని బై చేసా, దీన్ని బై చేసా, దీన్ని బై చేసా, దీన్ని బై చేసా. ఇట్లాగా మనకి ప్రతిరోజు ఒక్కొక్కటి బై చేసుకోవడానికి ఉంటుంది. ప్రతి 24 గంటలకు ఒకసారి ఒకదాన్ని మనం కొనుక్కోవచ్చు.
సో కొనుక్కున్న పిక్స్కి కింద ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఉంది. మన దగ్గర ఉన్న కాయిన్స్ని పెట్టి వీటిని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 15 లెవెల్స్ వరకు దీన్ని అప్గ్రేడ్ చేశాను. సో ఈ అప్గ్రేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది గ్రీన్ కలర్లో కాయిన్స్ని. ఇవి వచ్చేసి 11,25,000 కాయిన్స్ని నేను ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది 15వ లెవెల్ నుంచి 16వ లెవెల్కి వెళ్తుంది. సో మీకు స్టార్టింగ్లో ఎంత ఉండదు, అంటే నేను 16వ లెవెల్కి వచ్చా కాబట్టి నాకు ఇన్ని కాయిన్స్ చూపిస్తుంది. స్టార్టింగ్లో మీకు వచ్చేసి 45,000 అట్లా బిలో చూపిస్తుంది. మీరు ఇట్లా లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు కాయిన్స్ అనేది మనకి ఇక్కడ మీరు ఇట్లా ఏంటంటే లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవటం వల్ల మీకు కాయిన్స్ అనేది ఎక్కువగా మీకు జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఆ కాయిన్స్ మనం డైలీ ప్రతి 8 గంటలకు ఒకసారి క్లెయిమ్ చేసుకోవాలని చెప్పారు కదా, అక్కడ మీకు ప్రతి 8 గంటలకు ఒకసారి ఏంటంటే అవి పెరుగుతూ మీకు కనపడతా ఉంటాయి. వాటిని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా వీటిని కొనుక్కొని వీటిని లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇంకో రకం కూడా మనం ఇందులో వచ్చేసి పాయింట్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ కింద చూడండి, మనకి 2 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఒకటి ఫైట్ ఏ ఫ్రెండ్ అని కనపడుతుంది, రెండోది ర్యాండమ్ ఫైట్ కనపడుతుంది. సో మీ ఫ్రెండ్కి ఎవరికైనా సరే లింక్ పంపించి మీకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దగ్గరగా ఉంటే మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా మీరు ఫైట్ చేసి మనం ఇందులో పాయింట్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. రెండోది ర్యాండమ్గా ఫైట్ చేసి పాయింట్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఆప్షన్స్. ఫ్రెండ్స్ మీద క్లిక్ చేశాను. ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అయింది కదా, ఈ ఓపెన్ అయిన ఈ లింక్ని కాపీ చేసుకోండి. ఈ లింక్ని కాపీ చేసుకొని మీరు ఎవరికైతే మీ ఫ్రెండ్కి పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి పంపించేసి మీరు రెడీగా ఉంటే వాళ్ళు ఒకళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ ఇద్దరిని గేమింగ్లోకి తీసుకెళ్తుంది, ఓకేనా. మీకు ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ చూపిస్తాను, ర్యాండమ్ ఫైట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు నేను ర్యాండమ్ మీద క్లిక్ చేస్తున్నాను, పక్క దీని మీద క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అలాగ చూపిస్తుంది, అది వచ్చేస్తుంది. సో ఇలాగ వచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఎట్లా మనం ప్రెస్ చేయాలండి, ఆ రింగ్లా ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయిన దాకా మనం ఏంటంటే ఎలా ప్రెస్ చేస్తూ ఉండాలి, ఫింగర్ పెట్టి మనం ప్రెస్ చేస్తూ ఉండాలి ఓపెన్ అయిన దగ్గరల్లా. సో చూడండి, నేను ఓడిపోయాను ఇందులో. సో ర్యాండమ్లో ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు బూస్టింగ్ ఎక్కువ ఉంటుంది ర్యాండమ్లో వచ్చేసి. సో మనం కూడా ఏంటంటే లెవెల్స్ పెంచుకుంటే మనకు కూడా బూస్టింగ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో పాయింట్స్ కూడా మనం ఎక్కువ కలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి 15,000 కాయిన్స్ అనేది లాస్ అయిపోయినాం మనం ఇక్కడ, ఓకేనా. వస్తే మనకి 15,000 వస్తాయి, పోతే 15,000 వెళ్తాయి. ర్యాండమ్లో వచ్చేసి మీకు ఫ్రెండ్ టు ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్ మీరు ఆడేటప్పుడు మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. అది 15,000 పెట్టుకోవచ్చు, 25,000 పెట్టుకోవచ్చు, 50,000 పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అనమాట, మీ దగ్గర ఉన్న కాయిన్స్ని బట్టి మీరు ఎంతైనా పెట్టి ఆడుకోవచ్చు. సో సేమ్ యాజ్ టీజ్గా మీ ఫ్రెండ్ మీరు కూడా ఇలాగే ఆడుకుంటారు. సో దానివల్ల ఏంటంటే మనకి లెవెల్ అనేది అప్ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా మనకి ఏంటంటే కాయిన్స్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతాయి. మీకు చూపిస్తాను చూడండి. చూడండి, ఇది ఇక్కడ ఉంది కదా, మనకి లెవెల్ 1 అని కనబడుతుంది కదా ఇక్కడ. ఇదేంటంటే ఆల్రెడీ నేను ఒక లెవెల్ అయితే ఇందులో మనకి కంప్లీట్ అయిపోయింది. ఒక లెవెల్ ఇట్లాగ వచ్చేసి ఏంటంటే మనకి ఈ లెవెల్స్ పెరిగే కొద్దిగా మనకి ఇక్కడ కాయిన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి పక్క ఉంటే కాయిన్స్ ఉన్నాయి, ఈ కాయిన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి ప్రతి 8 గంటలకు ఒకసారి, ఓకేనా. సో మనం ఇట్లా ఫైట్ చేయటం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ లెవెల్ పెరిగిద్ది. లెవెల్ పెరగటం వల్ల ఏంటంటే మనకి కాయిన్స్ ఎక్కువ వస్తాయి. అలాగే ఆ లిమిట్ ఎంత అనేది మనకు అనేది కూడా ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సో మీరు మనకి ఎన్ని లెవెల్స్ అయితే ఇక్కడ మనం ఇంక్రీజ్ అవుతామో అన్ని లెవెల్స్కి సంబంధించిన కాయిన్స్ అనేది మనకు వస్తాయి. సో మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడైతే కనబడుతుంది. మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది ఇక్కడైతే మనకు కనబడుతుంది చూడండి, ఓకేనా. అలాగే మనకి ఇక్కడ చూడండి, మీకు మన కాయిన్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ డైలీ లిమిట్ అని ఉంది. ఈ డైలీ లిమిట్ మీద క్లిక్ చేయండి. డైలీ లిమిట్ మీద క్లిక్ చేశాక మనకి ఎలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి 5x బూస్టు, 3x బూస్టు, 2x బూస్ట్ అని ఉంది. ఇవి మన చేతుల్లో ఉండదు, వాడు ఏదో ఒక దాన్ని మనకు ఓపెన్ చేసి ఇస్తాడు, ఓపెన్ ఆప్షన్ ఇస్తాడు. ఓపెన్ ఆప్షన్ ఇచ్చిన దాని మీద మనకి ఇలాగా ఈ పిక్ మనకి కనబడుతుంది. ఆ పిక్ కనబడిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి కింద యాక్టివ్ అనేది కూడా మనకి కనబడుతుంది. ఈ యాక్టివ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ రోజు మొత్తం మీద అంత స్పీడ్తో మనకు అనేది కాయిన్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్కి మనకి 3x బూస్ట్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి మనకి 1 మిలియన్ కాయిన్ వస్తుంది. 1 మిలియన్ ఇంటూ 3 మిలియన్ కాయిన్స్ అనేది మనకి ఆ రోజు మొత్తం జనరేట్ అవుతూ ఉంటాయి. అట్లాగా మనకు బూస్ట్ అప్ ఎంత ఎక్కువగా వస్తే అంత ఎక్కువగా మనం దీంట్లో మనకు పాయింట్ని
దీంట్లో మనం పాయింట్స్ని మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ప్రతిరోజు మీరు దీన్ని కూడా చేసుకోవటం మర్చిపోవద్దు. డైలీ లిమిట్స్లో బూస్ట్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. పాయింట్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఇన్ని పద్ధతులు ఉన్నాయి మనకి ఇందులో. పాయింట్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్పిన వీటన్నిటిని మీరు ఉపయోగించుకొని పాయింట్స్ని అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోండి. వీటితో పాటుగా మనం అసలు మన ప్రొఫైల్ని సెట్ చేసుకోవాలి ఇందులో. సో దాని గురించి కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే మనకి ఇప్పుడు మన ప్రొఫైల్ని సెట్ చేసుకోవాలి. ప్రొఫైల్ సెట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఇక్కడ మన ప్రొఫైల్ నేమ్ కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, మన ప్రొఫైల్ పేరు మీద క్లిక్ చేశాక ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఎడిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ పెన్ను గుర్తు మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఒకటి మనకి ఇక్కడ చూపిస్తున్నాను మీకు వచ్చేసి. ఒకటే మన నేము ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. రెండోది వచ్చేసి మన జెండర్ ఎంటర్ చేయాలి, మేలా ఫీమేల్ అనేది ఎంటర్ చేయాలి. సో రెండోది మన ఏజ్ ఎంటర్ చేయాలి. మూడోది వచ్చేసి మన కంట్రీ, నాలుగోది మన కంట్రీ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత కింద మన హ్యాబిట్స్ అని ఉన్నాయి. ఇక్కడ ఈ హ్యాబిట్స్లో ఇన్ని అవసరం లేదు, ఏదన్నా 1, 2, 3 కలెక్ట్ చేసుకొని మీరు ఎంటర్ చేసేసి ఇక్కడ కింద సేవ్ అనే బటన్ ఉంటుంది. ఈ సేవ్ అనే బటన్ మీద మీరు ప్రెస్ చేస్తే మీ ప్రొఫైల్ సెట్ అయిపోయింది. ఇది ఖచ్చితంగా అయితే చేసుకోవాలి, మ్యాండేటరీ అందరూ. ఓకేనా? బ్యాక్ వెళ్ళిన తర్వాత మనకి నెక్స్ట్ మనం వాలెట్ని ఎలా కనెక్షన్ చేయాలని చూద్దాం. ఇప్పుడు వాలెట్ని కనెక్షన్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ నాకు OKX గుర్తుతో కనబడుతుంది చూసారా, దీని మీద ప్రెస్ చేయండి. మీకు ఇక్కడైతే స్టార్టింగ్లో వచ్చేసి మీకు ఇక్కడ వాలెట్ గుర్తు కనబడుతుంది, పర్సు గుర్తు ఉంటుంది. దాని మీద అయితే ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఎలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత మీకు చూడండి, నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మన టోన్ వాలెట్ అడ్రస్, అది మనం కనెక్ట్ చేసుకోవాలి. టోన్ వాలెట్ని కనెక్ట్ చేసుకోవాలి. రెండోది వచ్చేసి ఇక్కడ మన ఇష్టం అనమాట. నేను ఇక్కడ OKX కనెక్ట్ చేశాను. OKX లేదంటే మీ ఇష్టం, మెటామాస్క్ వాలెట్ని కనెక్ట్ చేసుకోవచ్చు, OKXని కనెక్ట్ చేసుకోవచ్చు, ట్రస్ట్ వాలెట్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మూడిట్లోని ఏదన్నా ఒకదాన్ని మీరు మాత్రం కనెక్ట్ చేసుకోండి. 2 వాలెట్ని కనెక్ట్ చేసుకొని పెట్టుకొని దీన్ని మాత్రం మెయిన్ వాలెట్ కింద పెట్టుకోండి. అంటే మీరు కింద OKX అయితే OKX, ట్రస్ట్ అయితే ట్రస్ట్, మెటామాస్క్ అయితే మెటామాస్క్, దాన్ని మీరు ఇక్కడ కింద మెయిన్ వాలెట్ కింద సెట్ చేసుకోండి. ఓకేనా? ఒకటి టోన్ వాలెట్ని కనెక్ట్ చేసుకోవాలి. రెండోది వచ్చేసి మీ ఇష్టం, ఆ 3 వాలెట్లో నేను చెప్పిన 3 వాలెట్లో ఏదైనా ఒకదాన్ని మీరు కనెక్ట్ చేసుకొని ఆ కనెక్ట్ చేసిన దాన్ని మెయిన్ వాలెట్ కింద పెట్టుకోండి. ఇప్పుడు మనం డాష్ బోర్డ్లోకి వెళ్దాము. ఆ డాష్ బోర్డ్లోకి వెళ్ళటానికి మనకి 3 పద్ధతులు ఉన్నాయి. ఒక పద్ధతి వచ్చేసి ఇక్కడ మీ పేరు ఉంది కదా, మీ పేరు మీద క్లిక్ చేయండి. చూడండి, మీ పేరు మీద క్లిక్ చేసాక ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇందాక మన ప్రొఫైల్ని సెట్ చేసుకున్నాం కదా, అదే. సో ఈ ప్రొఫైల్ కింద మీ పేరు కింద ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంది చూడండి, ఈ డాష్ బోర్డ్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. డైరెక్ట్ మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళడానికి మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంది చూడండి కింద, ఇక్కడ ఒకటి ఎక్కవచ్చు. మన పేరు కింద డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయవచ్చు. రెండోది ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే కనబడుతుంది డాష్ బోర్డ్ అని, ఎక్స్ట్రా పాయింట్స్ ఇన్ డాష్ బోర్డ్ అని, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది, ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలాగైతే ఓపెన్ అవుతుంది మనకి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వాలెట్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. నేను ఎగ్జాంపుల్కి నేను ఇది ఆల్రెడీ కనెక్ట్ చేశాను కాబట్టి మీకు ఇది డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. డిస్కనెక్ట్ చేశాను, మళ్ళీ వాలెట్ మీద క్లిక్ చేశాను. సో మీరు అక్కడ ఏ వాలెట్ అయితే ఇచ్చారో అదే వాలెట్ని ఇక్కడ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. సేమ్ మీరు OKX ఇస్తే OKX, మెటామాస్క్ ఇస్తే మెటామాస్క్. ఓకే, నేను అక్కడ OKX ఇచ్చా కాబట్టి ఇక్కడ నేను OKX మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి కింద కన్ఫర్మేషన్ అడుగుతుంది కదా, ఈ కన్ఫర్మేషన్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఇందులో కూడా వాలెట్ని కనెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ పైకన్ అండి, దీని కొంచెం పైకంటే మనకి ఇక్కడ మీకు వచ్చేసి డిఫాల్ట్కి ఇక్కడ ఏదో ఒక పేరు ఉంటుంది, ఆ పేరుని అయితే సెట్ చేసుకోండి. ఆ పేరుని అయితే మీరు ఎడిట్ చేసుకొని మీ యూజర్ నేమ్ని సెట్ చేసుకోండి. అక్కడ అది మీ యూజర్ నేమ్. సో ఇక్కడ మీకు ఎడిట్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు యూజర్ నేమ్ సెట్ చేసుకోండి. అలాగే మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడికి ఒక OTP వచ్చింది, ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేస్తే ఈ ఈమెయిల్ ఐడి కూడా మీకు కన్ఫర్మేషన్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మీ బయోని సెట్ చేసుకోండి ఏదో ఒకటి. ఓకేనా? సో నేను ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ పెట్టాను చూడండి, మీరు ఎట్లా కూడా మీరు కూడా ఏదో ఒకటి మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. ఇట్లాగా నేను ఊరికనే పిక్సెల్వేర్స్ గ్రేట్ ప్రాజెక్ట్ లైక్ పిక్సెల్వేర్స్ అని పెట్టాను.
సో మీ ఇష్టం ఏదన్నా అక్కడ ఏదన్నా ఒకటి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కింద మనకి ఇక్కడ చూడండి టెలిగ్రామ్ని కనెక్ట్ చేసుకోమని అడుగుతుంది. టెలిగ్రామ్ వాలెట్ని టెలిగ్రామ్ యాప్ని కనెక్ట్ చేసుకోండి. అలాగే ట్విట్టర్ యాప్ని కనెక్ట్ చేసుకోండి. అలాగే డిస్కార్డ్ని కూడా కనెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఈ 3 సోషల్ యాప్స్ని మీరు కనెక్ట్ చేసుకోండి. మనం ఓజీసీలో కనెక్ట్ చేసాం కదా, సేమ్ అట్లాగే ఉంటుంది. సేమ్ యాజ్ టీజ్గా మీరు దాని లింక్ మీద క్లిక్ చేయగానే మీకు కనెక్షన్ అనే ఆప్షన్ వస్తుంది. కనెక్ట్ చేసేసుకోండి. అంటే అకౌంట్స్ని బైండ్ చేయండి. మీరు టెలిగ్రామ్ అకౌంట్ని, ట్విట్టర్ అకౌంట్ని, డిస్కార్డ్ అకౌంట్ని బైండ్ చేసేయండి. బైండ్ చేసిన తర్వాత కింద ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ అనే దాని మీద ప్రెస్ చేసి సేవ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, తర్వాత మనం వచ్చేసి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 గీతలు ఉన్నాయి కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత పెట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు కిందికి వెళ్ళండి. సో చూడండి, మీరు ఇట్లా ఓపెన్ అయిన తర్వాత కొంచెం మీరు కిందికి వెళ్తే మనకి ఇక్కడ పిక్స్ కనపడుతున్నాయి. చూడండి, ఈ పిక్స్ మీరు ఇట్లా జరపండి, మీకు కనబడుతుంది. Day 1, Day 2, Day 3, Day 4 అని. వీటిని మీరు మనకు కలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? Day 1కి 150 పాయింట్స్, Day 2కి 150 పాయింట్స్, ఇలా ప్రతిరోజు వచ్చేసి మనకు 150 వస్తాయి. ఓకేనా? వీటిని మనం కలెక్ట్ చేసుకోవాలి. ఉన్న కొద్దిగా పెరుగుతూ ఉన్నాయి. లాస్ట్ రోజు 6th రోజు వచ్చేసి 150, 7th రోజు వచ్చేసి 450. అంటే ఒక వారానికి వచ్చేసి 7 రోజులు కాబట్టి 7 రోజులు 7 పిక్లు ఉంటాయి. వాటిని మనం దీని మీద ప్రెస్ చేసి మనం ఫీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద మనం ప్రెస్ చేస్తే ఈ పాయింట్స్ అనేది మనకి క్లెయిమ్ అవుతాయి. సో ప్రతిరోజు మనం వీటిని కూడా కలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ చూస్తున్నాం చూడండి, ఇది కింద మన ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్లో పెట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇది పైకంటే మనకి ఇలా కనబడుతుంది. సో వీటిని మనం ప్రతిరోజు కలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. మనం ఈ డాష్ బోర్డ్లో వచ్చేసి మన ప్రొఫైల్ యూజర్ నేమ్ సెట్ చేసుకోవాలి. రెండోది వచ్చేసి మనకి పెట్స్లో వచ్చేసి డైలీ పాయింట్స్ని క్లెయిమ్ చేసుకోవాలి. ఆ రెఫరల్లోకి వచ్చేసి మనకి ఎవరైనా మన రెఫరల్ చేసుకోవాలి. ఓకేనా? ఇందులో మనకు మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే, మీరు కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ టైం మన ఛానల్ పేరు వచ్చేసి లోకేష్ క్రిప్టో ఎడ్యుకేషన్ అఫీషియల్ అని ఉంటుంది. మీరు ఇక్కడ మెసేజ్ ఉండిద్ది, పిన్నుడ్ మెసేజ్. ఈ పిన్నుడ్ మెసేజ్ మీద క్లిక్ చేస్తే మీకు మనం చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ మీకు కనబడతాయి. సో మీరు జాయిన్ అవ్వని ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతిదీ పిన్ టు పిన్ మెసేజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అన్నీ మనకి ఇందులో వీడియో కంటే ముందు కూడా అఫీషియల్గా అయితే నేను ఇంతవరకు దీని గురించి అయితే వీడియో అయితే చేయలేదు. ఫస్ట్ టైం నేను మొత్తం ముందుగా ఏదన్నా ఉంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను, లేదంటే వాయిస్ రూపంలో చెబుతాను, లేదంటే ఇన్స్టెంట్ వీడియో రూపంలో అయినా సరే నేను ముందు ఇన్ఫర్మేషన్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. కాబట్టి మీరు అప్ టు డేట్లో ఉండాలనుకుంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.